హాయ్ గైస్, మీ ఛానల్ థ్యాంక్ యూ అండ్ గైస్ ఈ వీడియోలో అయితే NYKS 2024కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే నేనైతే అటెండ్ అయితే అయ్యాను. మనకైతే ఇక్కడ మనం తెచ్చుకున్న ఒరిజినల్స్ నెక్స్ట్ జిరాక్స్లు అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది. చాలామంది ఇంటర్వ్యూ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏ విధంగా అయిందో నేనైతే చెప్తాను ఎక్స్పీరియన్స్ అయితే. గైస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే మాత్రం ఫస్ట్ అయితే మీరు ఏ మండలం నుంచి వచ్చారైతే ఆ మండలం అయితే మనకైతే పిలుస్తారు. మీరు పిలిచిన తర్వాత అయితే మాత్రం వాళ్ళైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు జిరాక్స్ నెక్స్ట్ ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళి జిరాక్స్ అయితే ఒక సెట్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ జిరాక్స్ కంపల్సరీగా ఉండాలి. నాకైతే ఆధార్ జిరాక్స్ లేకపోవడం మళ్ళీ నేను వెనక్కి వెళ్ళేసి మళ్ళీ వచ్చాను ఇంటర్వ్యూకి. మొత్తం చెక్ చేసిన తర్వాత ఏమో కొన్ని రాసుకుంటారు వాళ్ళు. అయితే రాసుకున్న తర్వాత అయితే మనం మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక నెంబర్ అయితే రాస్తారు. ఆ నెంబర్ రాసిన తర్వాత మనకైతే వెయిట్ చేయమంటారు. అప్పుడు మనకి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు నెంబర్ ఏ విధంగా అయితే రాశారో ఆ నెంబర్ బట్టి అయితే మనకి ఇంటర్వ్యూలో అయితే అటెండ్ అయితే అవుతాం. దీని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే ఫస్ట్ మన పేరు చెప్పమంటారు. మనం చాలా మొహమాట పడకుండా నెక్స్ట్ ఇబ్బంది పడకుండా అయితే ఉండాలి. నెక్స్ట్ మన క్వశ్చన్స్ అయితే NGOs కోసం ఏం తెలుసు, మీరు ఏవైనా యూత్ కార్యక్రమాలు ఏమైనా చేశారా, నెక్స్ట్ NGOస్లో ఎప్పుడైనా పాల్గొనా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మళ్ళీ మీరు ఎందుకు ఈ జాబ్ వచ్చారు అలాంటి ప్రశ్నలు అయితే నాకైతే ఎదురయ్యాయి. మనకైతే ఖచ్చితంగా అయితే నేనైతే ఆన్సర్ చెప్పి వచ్చాను. మనకైతే ఇంటర్వ్యూ అయితే పెద్దగా అయితే ఉండవు, ఇలాంటి క్వశ్చన్లు అయితే ఉంటాయి. మీరు జాబ్కి ఎందుకు వచ్చారు, నెక్స్ట్ NGOs కోసం ఏమైనా తెలుసా, మీరైనా NGOలు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారో అలాంటి క్వశ్చన్లు అయితే ఉంటాయి. దానికి ఇంకా అలాంటి సంబంధించి అయితే నేనైతే ఫేస్ అయితే చేశాను. ఇది గ్యాస్ మరి నాకు సంబంధించిన NYKS 2024 ఇంటర్వ్యూకి సంబంధించి గ్యాస్ ఈ వీడియో ఇస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.